ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. భారతీయ జనతా పార్టీలో మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం పైనే చర్చ జరుగుతున్నది. అది గందరగోళానికి, గజిబిజికి, సంచలనానికి, అంతర్గతంగా ఆందోళనకు, సంఘర్షణకు దారితీస్తున్నది మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం. ఇందులో ఇక్కడ నుంచి ఈటెల రాజేందర్ పోటీ చేయబోతున్నారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఆయన అక్కడ పోటీ చేస్తే కనుక ఇతర జిల్లా నుంచి వచ్చి ఆయన ఇక్కడ పోటీ చేయడం ఏమిటి, మరి ఎప్పటి నుంచో పనిచేస్తున్న మా పరిస్థితి ఏమిటి అని బీజేపీ నాయకులు అంటున్నారు. ఇందులో ప్రధానంగా మాట్లాడుతున్న వాళ్ళలో మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు హరీశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, సామ రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు తదితరులు వారు కొంపెల్లిలో గురువారం భేటీ అయ్యారు. తమలో ఎవరికిచ్చినా సరే ఆ టికెట్ తాము ఒకరికొకరు సహకరించుకుంటామని, ఈటెల రాజేందర్కి ఇస్తే కనుక తాము సహకరించేది లేదు అని వారు మాట్లాడినట్లుగా మీడియా కథనాలు వస్తున్నాయి. ఇక్కడ మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి కూడా వీరితో పాటు కలిసే ఉన్నట్లు. ఈటెల రాజేందర్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసి తాను మల్కాజ్గిరి నుంచి బరిలో దిగబోతున్నట్లు చెప్పడము, ఒక ప్రచారాన్ని ప్రారంభించినట్టుగా తాము భావిస్తున్నామని కొందరు బీజేపీ నాయకులు కూడా భావిస్తున్నట్లు. ఈ విషయంలో పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ స్థానికంగా ఉన్న వారికి అవకాశం ఇస్తే గెలిచే అవకాశం ఉంటుందని, ఈటెల రాజేందర్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 2 నియోజకవర్గాల్లో పోటీ చేసి రెండిట్లల్లా ఓడిపోయినారు కాబట్టి ఓడిపోయిన వారికి ఇవ్వడం ఏమిటి అనే అంశాన్ని కూడా అధిష్టానం వద్ద ప్రస్తావిస్తున్నట్టు తెలుస్తున్నది. దీంతో పాటుగా కొత్తగా వచ్చిన వారికి లేకపోతే కనుక ఇతర పార్టీలకు వెళ్ళి వచ్చిన వారికి అగ్రస్థానం ఇవ్వడం వలన ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వారిని నిరాదరణకు గురి చేయడము, వారికి అవకాశాలు నిరాకరించడం వలన పార్టీ ఇబ్బందుల్లో పడుతుందని, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన గందరగోళము, గజిబిజి లోక్సభ ఎన్నికల్లో రానియకూడదని, నరేంద్ర మోదీ అధికారంలోకి మరోసారి రావాలంటే కనుక తెలంగాణ నుంచి ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని ఇత్యాది విషయాలను అధిష్టానానికి నేరుగా చెప్తున్నారు అసమ్మతి నేతలు. పారాచూట్ నేతలకు టికెట్లు ఇవ్వద్దంటే ఇవ్వడం వలన, సీనియర్లను పట్టించుకోవట్లేదని ఆవేదనను పట్టించుకోకపోవడం వలన ఇవన్నీ నష్టం జరిగినాయి. ఇప్పటికే కొంతమంది నాయకులు పార్టీని వదిలి కాంగ్రెస్లోకి ఇతర పార్టీలకు వెళ్ళడం జరిగింది కాబట్టి ఈ మరోసారి అట్లాంటి అవకాశం ఇవ్వకూడదని కూడా బీజేపీలో ఉన్న సీనియర్లు మాట్లాడుతున్నారు. మరి ఈటెల రాజేందర్ విషయంలో వాస్తవానికి ఈటెల బీజేపీలోకి వచ్చిన తర్వాతనే భారతీయ జనతా పార్టీకి ఒక ఊపు వచ్చింది తెలంగాణలో. ఏ మాట కామాట ఈటెల రాజేందర్ ఉప ఎన్నికలో గెలుపొందడం, ఆ తర్వాత మరో ఉప ఎన్నిక ఉమ్మడి మెదక్ జిల్లాలో గెలవడం, ఈ 2 అంశాలు ఆనాడు బీజేపీకి తెలంగాణలో ఒక బలమైన ఫోర్స్గా ఎమర్జ్ అవుతున్నదని ఒక చర్చ జరగగలిగింది. దానికి కారణం పునాది ఈటెల రాజేందరే. అనివార్యమో అవసరమో ఎందుకు ఆయన బీజేపీలో జాయిన్ అయితే అతని కారణంగానే వచ్చింది. ఆ విషయాన్ని కూడా వాస్తవాన్ని గుర్తించాలి. రెండవది సామాజిక వర్గాల వారిగా తీసుకున్నప్పుడు ఈటెల రాజేందర్ సామాజిక వర్గం చాలా బలంగానే ఉన్నది. బీసీ సామాజిక వర్గం మల్కాజ్గిరి నియోజకవర్గంలో మల్కాజ్గిరి, సికింద్రాబాద్ ఈ 2 కూడా బీసీ సామాజిక వర్గాల ప్రాబల్యం చాలా బలంగా ఉన్నాయి. ఈ బలంగా ఉన్న దగ్గర బీసీ నాయకత్వం ఉంటే బాగుంటుందని ఒక చర్చ కూడా ఉన్నది. కాబట్టి బహుశా ఈ ఈక్వేషన్లను చూసుకొని ఈటెల రాజేందర్ ఆయన మాట్లాడుతున్నట్లున్నది. ఎప్పటి నుంచో పనిచేస్తున్నాం కాబట్టి తమకే అవకాశం ఇవ్వాలని ఇక్కడి వారు మాట్లాడుతున్నారు. ఈటెలకు టికెట్ ఇస్తే కనుక తాము సహకరించేది లేదని చెప్తున్నారు. తమలో ఇక్కడ ఇందాక నేను చెప్పిన వారికి ఎవరికి ఇచ్చినా సరే ఇబ్బంది లేదు అంటున్నారు. మరి ఈ విషయంలో పార్టీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గుతుందో, ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.